నేను మీ అనిల్ ఏఎన్ కన్స్ట్రక్షన్స్. ఈ మధ్య చాలా ఇళ్ళు మీరు ఎప్పుడు చూసినా ఒక 20 ఏళ్ళకో 25 ఏళ్ళకో స్లాబు వాటర్ చిమ్ముతాం, కింద దాన్ని పద్దగా రిపేర్లు చేసుకుంటాం, ఏదైనా పైన వాటర్ కేవలం 20 ఏళ్ళకే, 20, 25 ఏళ్ళకి. మరి అటువంటి వాటిని ముందుగానే మనం ఇల్లు కట్టినప్పుడే జాగ్రత్తగా వాటర్ ప్రూఫ్ ఫ్లోరింగ్ చేసుకున్నట్టయితే పైన మనం ఇల్లు కట్టుకోం, ఇక దీంతో లాస్ట్ ఈ ఫ్లోర్ అనుకున్నప్పుడు ఈ విధంగా ఫ్లోరింగ్ చేసుకున్నట్టయితే మరి ఎటువంటి రిపేర్లు రాదు, తొందరగా లీకేజ్ అవ్వదు, 60 ఏళ్ళ వరకు గ్యారంటీగా ఉంటుంది, 60-70 ఏళ్ళ వరకు ఇబ్బంది ఉండదు. మరి ఏఎన్ కన్స్ట్రక్షన్స్ ఏ వీడియో పెట్టినా ప్రజలకు తెలియాలి. మరి ఈ విధంగా వాళ్ళు చేసుకున్నట్టయితే ఎవరైతే మధ్యతరగతి వారు ఉంటారో ఒకవేళ ఇల్లు రిపేర్ వస్తే చాలా బాధపడుతుంటారు. లీకేజ్ విషయంలో చిన్న నెరున్న వాటర్ లాక్కుని వెంటనే లీకేజ్ వచ్చేస్తుంది కింద ఉన్న స్లాబ్ కింద ఇళ్ళ గదుల్లోకి. మరి అటువంటి వాటిని అరికట్టాలి అనుకున్నప్పుడు మరి ఈ విధంగా ఫ్లోరింగ్ చేసుకోండి. మీకు ఇక్కడ 2 రకాల లిక్విడ్స్ ఇక్కడ ఉన్నాయి, మీ సరిగ్గా చూడండి. ఒకటి వచ్చేటప్పటికి ఓన్లీ రిపేర్లు ఉన్నప్పుడు వాడతారు, ఇది మేము ఎక్కువ అల్ట్రాటెక్ ఎక్కువ వాడతాం, డాక్టర్ ఫిక్స్డ్ వాడతాం. ఇక్కడ డాక్టర్ ఫిక్స్డ్ తీసుకోవడం జరిగింది. ఇవి వచ్చేది వాటర్ ప్రూఫ్ లైనింగ్, ఒకటి రిపేర్ లైనింగ్, ఒకటి వాటర్ ప్రూఫ్ది. మీరు ఆల్రెడీ ఈ చాలా మంది చేసే తప్పు ఏంటంటే ఫ్లోరింగ్ వెంటనే చేసేసి వెంటనే అయిపోవాలి, ఫ్లోరింగ్ మధ్యాహ్నం కల్లా దులిపేసి వెళ్ళిపోవాలి. కానీ ఏఎన్ కన్స్ట్రక్షన్ ఏం చేస్తుందంటే ఒక్క రోజు కాదు 2 రోజులు లేట్ అయినా ఇది ఆల్రెడీ పొద్దున్న ఆరేసాం, ప్రజెంట్ 4 అవర్స్ అయింది, ఇంకో 1 అవర్ అవుతాం, 5 అవర్స్ వరకు ఈ విధంగా ఒక లేయర్ ఏదైతే రిపేర్లకు వాడే వాటర్ ప్రూఫ్ లైనింగ్ ఉందో డాక్టర్ ఫిక్స్డ్లో దాన్ని వేసుకుని మొత్తం అంతా కూడా ఇలా లేయర్ మొత్తం తీసుకోవడం జరిగింది. 4 అవర్స్ అవుతుంది ఇది చేసి, ఇంకో 1 అవర్ అవుతాం, 5 అవర్స్ వరకు. పని లేట్ అవుతా అవ్వచ్చు, కొద్దిగా డబ్బులు ఎక్కువ అవ్వచ్చు, కానీ ఇటువంటి విషయంలో మనం రాజీ పడిపోతే రానున్న లీకేజ్ని అరికడతాం, మన వల్ల కాదు. మరి ఈ విధంగా ఒక ఆరేసిన తర్వాత ఒక 1 అవర్లో అంటే 5 గంటల తర్వాత దీన్ని మరి స్టార్ట్ చేయడం జరుగుతుంది. పైన ఇంకొక లేయర్ వాటర్ ప్రూఫ్తో మళ్ళీ వాటర్ 2 లిక్విడ్లు ఉన్నాయి కదా, మళ్ళీ ఎల్లో మూతలో ఉన్నటువంటి వాటర్ ప్రూఫ్ లైనింగ్తో మళ్ళీ లాగి దానిపైన మళ్ళీ సిమెంట్తో ఉంటుంది, దానిపైన మళ్ళీ రిపేర్ సెక్షన్ ఉన్నటువంటి వాటర్ ప్రూఫ్ లిక్విడ్ని వేసుకుంటా ఈ విధంగా పటిష్టంగా మరి భవిష్యత్తులో 60-70 ఏళ్ళ వరకు కూడా ఈ పైన వర్షం పడినా ఎండ పడినా మొత్తం ఈ ఫ్లోరింగే తట్టుకుని కింద ఉన్న స్లాబ్కి రక్షణగా ఉండాలి. స్లాబ్ ఒకసారి లీకేజ్ అయితే దాన్ని ఆపుతాం మన తరంగా రిపేర్లు చేసుకున్న తప్పనిచ్చి. మరి అది కూడా జరగకోకుండా ఏఎన్ కన్స్ట్రక్షన్స్ ఏది చేసినా మరి అది క్వాలిటీ విషయంలో రాజీ పడకూడదు, తరతరాలు ఉండే విధంగా మంచి బిల్డింగ్లు ఇవ్వాలనే లక్ష్యంతో ఏఎన్ కన్స్ట్రక్షన్ పనిచేస్తుంది. మా పైన చాలామంది ఈ మధ్య కొంత బిల్డర్లు కూడా విమర్శలు చేస్తారో మాకు తెలుస్తుంది. మేము చెప్పదలిచింది ఒకటే, మేము ఈ విధంగా వీడియోలు పెడుతున్నాం. మీరు పుట్టింగుల దగ్గర నుంచి చేసే ప్రతి పని, ఒక పనిలో తేడా వస్తే దాన్ని చేసే విధానం మరి ప్రజలకు చెప్తే ఓకే, అప్పుడు మేము ఒప్పుకుంటాం. ఇప్పుడు కస్టమర్కి మాకు మెటీరియల్ కానట్లు చిన్న వస్తాయి, ఎందుకు రావు? మామూలుగా మనం అనుకునేది ఫస్ట్ బడ్జెట్లో ఉండాలంటారు, తర్వాత బడ్జెట్ దాటిన తర్వాత యూట్యూబ్లో చూసిన ఈ మోడల్ కావాలి, సపోజ్ ఈ మోడల్ కావాలి అంటారు, వేస్తాం. కానీ దానికి తగ్గట్టు మరి బడ్జెట్ పెరుగుతుందిగా, అది జనరల్గా ఓ బిల్డర్గా మేము అడుగుతుంది జరుగుతుంది. కానీ ఎక్కడక్కడ క్వాలిటీలో రాజీ పడము, తరతరాలు ఉండే విధంగానే ఏఎన్ కన్స్ట్రక్షన్ నిర్మాణాలు చేయడం జరుగుతుంది. ఎటువంటి రాజీ పడం, మాకు ఈ వీడియోల ద్వారా పనులు రావాలని ఏ రోజు కోరుకోవాలి. మేము అడుగుతుంది ఒకటే, ఇది చూసి ఎవరైతే ఇల్లు కట్టుకుంటారో ఆ వ్యక్తికి పూర్తి అవగాహన ఉండాలి. ఈ విధంగా చేసుకున్నట్టయితే స్లాబ్ రిపేర్ రాదు. రిపేర్ రానప్పుడు హ్యాపీగా స్లాబు 70-80 ఏళ్ళ వరకు కూడా కొట్టేస్తుంది. మరి ఆ చిన్న ఎంత పెద్ద మామూలుగా ఫ్లోరింగ్ చేసిన దానికి దీనికి ఒక టైం వేస్ట్ అవుద్ది, ప్లస్ కొద్దిగా ఒక 10,000-5,000 తేడా వస్తుంది. ఇది పెద్ద బిల్డింగ్ కాదు, చిన్న బిల్డింగ్లు అయితే 4-5 వేలే తేడా వస్తాయి. రిపేర్లు జరిగితే జీవితాంతం రిపేర్లు చేసుకునే కన్నా ఈ విధంగా ఈ దశలో ఉండగానే మనం ఎంతో జాగ్రత్తగా వాటర్ ప్రూఫ్ లైనింగ్ చేసుకుంటా ఈ విధంగా 2 లేయర్లు అవసరమైతే 3వ లేయర్ కూడా వేసుకుంటా 3 లేయర్లతో ప్రతిష్టంగా ఎంతో మరి ఎటువంటి రిపేర్లు, ఎటువంటి వర్షం ఎక్కువ పడినా లేకపోతే ఎండ ఎక్కువ వేసినా తట్టుకునే విధంగా స్లాబ్కు రక్షణ కవచంగా ఈ విధంగా ఫ్లోరింగ్ చేసుకోండి. ఎందుకంటే నేను ప్రతి వీడియో అందరూ చూసి అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి అని కోరుకుంటూ మీ అనిల్, ఏఎన్ కన్స్ట్రక్షన్స్.